హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసారు కదండి, బుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అని పెట్టాను కదండి. ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి చిన్న పాపకైతే నేను ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నానండి. అయితే ఆల్రెడీ నేను కటింగ్ చేసేసాను. హైట్ వచ్చేసి 5 ఇంచులు పెట్టానండి. లూజ్ వచ్చేసి నార్మల్గా అయితే 4 లూజు. అయితే మనకి ఇలాగా ప్రిల్స్ లాగా రావాలి కాబట్టి మన క్లాత్ ఎంత ఉంటే అంత లూజ్ అని పెట్టేసుకోవచ్చు, లేదంటే మిడిల్లోనే ఈ కుచ్చులు వచ్చేటట్టుగా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఖర్చుకి అయితే ఫస్ట్ అయితే 2.5 ఇంచులు అనేది ఉంచేసానండి. మన ఇష్టం 2.5 లేదంటే 3 ఇంచులు లేదంటే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. మనకి తర్వాత లూజ్ ఎక్కువ ఉంది అనిపిస్తే, ఖర్చు ఎక్కువ ఉంది అనిపిస్తే ఒక్కొక్క ప్రిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. అయితే క్రిందని చూడండి, ఈ ప్రిల్స్ పెట్టేటప్పుడు ప్రిల్స్ ఒకే లెవెల్లో రావాలంటే నేనైతే ఇల్లి థ్రెడ్ కట్టర్ ఉంటుంది కదండి, దాంతో నేనైతే చిన్న చిన్నగా పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పైన చూడండి, పైన వచ్చేసి మన రివర్స్లోనైనా ఈ కుచ్చి పెట్టేసుకోవచ్చండి, లేదంటే మన వైపు ఇట్లా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని వచ్చేవచ్చు. హైట్ నేను 5 ఇంచులు పెట్టాను కదండి క్లాత్ అనేది. లూజ్ ఎక్కువ హైట్ పెట్టామనుకోండి పఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మిడిల్లోకి ఆ క్లాత్ అంతా వెళ్ళిపోద్ది కదా. మనం తర్వాత మీకు చూపిస్తాను. పఫ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఎక్కువ వచ్చేటట్టుగా అనమాట, ఎక్కువ హైట్ పెట్టేసుకుంటే. ఇక చూసారు కదా ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి పట్టీ వేసేసుకోవాలి. పట్టీ వచ్చేసి నేను ఇదిగోండి గోల్డ్ క్లాత్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్లో ఈ కలర్ ఉంది అందుకోసం. ఈ గోల్డ్ క్లాత్ వచ్చేసి నేను 1 ఇంచ్ వెడల్పుతో వేస్తానండి. అదే ఎక్కువ కావాలనుకోండి, అంటే వెడల్పు ఒక 3 ఇంచులు కావాలనుకోండి, క్లాత్ అనేది 6 ఇంచులు తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసుకుంటే అది ఒక మోడల్ హ్యాండ్ అనేది అయిపోద్దండి. అంటే పఫ్ స్లీవే, అదొక టైప్ అనమాట. ఇదైతే చిన్న సైజు బుట్ట హ్యాండ్ కింద నేనైతే రెడీ చేస్తున్నాను. ఇగోండి పట్టీ అనేది 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేశాను. ఈ చివర కూడా ఒక కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగనమాట. సో చూసారు కదండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. పైన కిందనైతే ప్రిల్స్ పెట్టాలండి ఖచ్చితంగా. తర్వాత పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. నేను రెండోది చూపించట్లేదు, ఇవి ఒకటే మీకు చూపించాను. ఇదే విధంగా మీరు రెండోది కూడా రెడీ చేసుకోండి. ఇగోండి రెండోది అయితే ఈ విధంగా రెడీ చేసాం కదా. తర్వాత రెండు కరెక్ట్గా వచ్చేయలేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి కరెక్ట్గా హైట్ అనేది సరిపోతుందా లేదా. ఒకటి ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, పైన కొంచెం లెవెల్ చేసిస్తే సరిపోద్ది. ఇక చూసారు కదండి, కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టామనుకోండి బుట్ట అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మీకు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ జాయింట్ చేసే ముందు ఈ బ్లౌజ్ది షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని అలాగే బ్యాక్ సైడ్వి 2 పెట్టేసి నేనైతే షోల్డర్ జాయింట్ అనేది చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మీకు ఒక టిప్ అనేది షేర్ చేస్తాను. ఇలా 2 జాయింట్ చేసేసాం కదండి, ఇది ఇలా ఉంచేయకుండా ఏం చేస్తారంటే ఒకే వైపు ఇలా బ్యాక్ సైడ్కి ఇట్లా తెచ్చేసి ఇక్కడ అనమాట ఈ షోల్డర్ దగ్గర ఇట్లా కుట్టేసామనుకోండి, కొంచెం రఫ్ చేసామనుకోండి, ఆ జాయింట్ వేసేది గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో చూడండి, 2 వైపులు కూడా ఇదే విధంగా రఫ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేసుకొని ఈ మిడిల్లో ఈ పఫ్ అనేది బాగా వచ్చేది మిడిల్లోకి సెట్ చేసుకోండి. ఇక చూసారు కదా, ఖర్చు మనం ఎంత ఉంచామో అంత వదిలేసి, ఒకవేళ ఎక్కువ ఖర్చు ఉందనుకోండి కొంచెంగా ఒక 2 ప్రిల్ అనేవి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. కుట్టేటప్పుడైనా సరే ప్రిల్స్ పెట్టేసుకోవచ్చండి ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి. లేదు చాలట్లేదంటే కొంచెం ఒక ప్రిల్ అనేది విప్పేయండి. విప్పిస్తే ఈ ఖర్చు కింద సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా నీట్గా వచ్చేసింది. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగే రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. మిడిల్ నుంచి చూసేసుకోండి, షోల్డర్ దగ్గర మిడిల్ నుంచి చూసేసుకొని అక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చెప్పాను కదండి, ఒకవేళ ఖర్చుకి చాలలేదనుకోండి, మనం ప్రిల్స్ ఎక్కువే పెట్టాం కదా, పైన ఒక కుట్టు విప్పిస్తే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇవి కొంచెం చూడండి ఈ మిడిల్లో ఈ విధంగా అనమాట. ఒకవేళ తక్కువ అయింది అనుకోండి, నేను ఇప్పాను కదండి, ఈ విధంగా ఇప్పిస్తే సరిపోతుంది. ఇక చూడండి నీట్గా వచ్చేసింది కదా 2 వైపులా కూడాను. ఇగోండి ఈ పట్టీ కొంతమంది పట్టీ వేయకుండా ఇక్కడట కుర్చీలా పెట్టేసి అక్కడ థ్రెడ్ కూడా వేసేస్తారండి. అలాగైనా వేసేసుకోవచ్చు. కాకపోతే ఈ చిన్న పాపకి కదా ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి ఇట్లా వేసాను. తర్వాత లూజ్ తీసేసుకోవాలి, అదే హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ తీసేసుకొని మనం బ్లౌజ్ ఏ విధంగా కుడతామో అదే విధంగా కుట్టేసుకోవాలండి. అయితే కటింగ్ స్టిచ్చింగ్ 2 ఈ బ్లౌజ్ గురించి వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇది నార్మల్గా హ్యాండ్స్ గురించి మాత్రమే ఈ వీడియో చేశానండి. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హైప్ బటన్ ఉంటుంది కదండి, హైప్ ఇవ్వండి. ఇంతేనండి, థ్యాంక్ యూ.